హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ అనేది మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. చాలా మందికి చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది కదా. సో సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకునేలాగా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇంకా వెజిటేరియన్లో ఇంకా బిర్యానీ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి, కామెంట్ చేయండి. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఒక పెద్ద బౌల్ అయితే పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి సరిపడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే మనం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి రెడీ పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన బిర్యానీ రెసిపీలోకి 4-5 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి ఎక్కువగా కనిపించకుండా ఉంటాయన్నమాట బిర్యానీలో. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో చూడండి, మనకైతే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బిర్యానీ రెసిపీ చేసుకుంటున్నాం కదా, సో ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్లోకి కొంచెం సాల్ట్ అని లెమన్ వేసేసుకొని వాష్ చేసేసుకొని మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. మనకి చికెన్లో ఉంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోతుందన్నమాట. సో ఇలా అయితే ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత చూడండి, మనకి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇందులోకి కొద్దిగా వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి చికెన్ ఫ్రై చేసుకోవడానికే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకైతే టేస్ట్ సరిపడైతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి ఇక్కడ మనం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది బిర్యానీ మసాలా. టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం, స్పైసెస్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాని చికెన్కి పట్టేలాగా ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. సో చూడండి, మనకైతే చికెన్ అయితే ఉడికిపోయిందా లేదా అనేది చూసేద్దాం. సో ఇప్పుడైతే నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చికెన్ అనేది ఎలా ఉడికిందనేది. మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మనం ఇక్కడే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనం రైస్లో అనేది ఉడకదనమాట. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మనకి బిర్యానీలో వేసుకుంటాం కదా, సో పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలను ఇలా కట్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెరుగు అనేది ఒక్కలు లేకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి పెరుగు అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా అయిపోతుంది పెరుగు కూడా. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. టమాటాలు కూడా మనకి మెత్తగా అయిపోవాలి కదా. సో మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనకి టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో చూడండి, మనకి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఒకసారి అయితే కలిపేసుకొని చూపిస్తున్నాను మీకు. మనకి ముక్క ఉడికిందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత
చికెన్ ఉడికిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడైతే మనకి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను మీకు. సో ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ రైస్ నేను నార్మల్ రైస్ను కలిపి తీసుకున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్గా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను కలిపి తీసుకున్నాను. ఇలా బియ్యాన్ని మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని మసాలా పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. బియ్యం అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను గ్లాస్తో వాటర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసుల వరకు వాటర్ అయితే సరిపోయాయి. మనం ఎక్కువసేపు నానబెట్టేసాం కదా, సో 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. బియ్యం అనేది విరిగిపోకుండా బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. మనకి రైస్ అనేది కుక్ అవుతుంది కదా, సో హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. సో చూశారు కదా, మనకైతే బిర్యానీ రైస్ అయితే ఉడుకుతున్నాయి కదా. సో ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. మనకి మసాలా అనేది పైకి వస్తుంది కదా ఉడికేటప్పుడు, అప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి అయితే ఇలా ఉడికించుకోవాలి. మీకు వాటర్ అనేవి సరిపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఉడికించుకోవచ్చు. ఇక్కడైతే నాకు సరిపోయాయి. సో ఇక్కడైతే కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇక్కడైతే పైన నేను కొత్తిమీర అయితే వేసాను. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి బిర్యానీ అనేది మాడిపోకుండా ఉండడానికి ఇప్పుడు చపాతీ పేనం అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పేనం పెట్టేసుకొని దీని మీద అయితే ఈ బౌల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బౌల్ కింద హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ బిర్యానీ అయితే మాడిపోకుండా ఇలా ఉడికించుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది మాడిపోకుండా గిన్నె మాడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే మనకి బిర్యానీ అనేది కూడా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లో ఉన్నతోనే చేసుకున్నాం కదా. చూడండి, మనకి అన్నం అయితే చాలా వరకు పొడి పొడిగా వచ్చేసింది కదా. సో చూసారు కదా, మనకైతే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసుకున్నామో. సో ఈసారి కూడా మీరు ట్రై చేసేటప్పుడు అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.